ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాధారణంగా 40 ఏళ్ళు దాటిన మహిళలకు మెనోపాజ్ వస్తుంది. ఈ మధ్య ఆండ్రోపాజ్ అంటున్నారు. అసలు ఆండ్రోపాజ్ అనేది రియలా, ఉందా, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా ఆండ్రోపాజ్ అనేది కరెక్ట్ అండి. ఫీమేల్స్కి ఎట్లా మెనోపాజ్ వస్తుందో 40 ఇయర్స్ దాటిన మగవాళ్ళకి ఆండ్రోపాజ్ అంటే 30% ఆఫ్ టెస్టోస్టిరోన్ తగ్గిపోతూ వస్తుంది. అంటే టెస్టిస్లో ప్రొడక్షన్ తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే టెస్టిస్లో తగ్గుతుందో ఆబ్వియస్గా మీరు చూడండి, సార్ మునపటి కంటే కొంచెం సెక్షువల్ యాక్టివిటీ తగ్గింది సార్ అంటూ ఉంటారు. నిజం అది. రెండవది స్పామ్ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇది కూడా ఆండ్రోపాజ్లోనే ఒక భాగంగా మనం తీసుకోవచ్చు. ఆ వర్డ్ కరెక్టే, నిజంగా ఆండ్రోపాజ్ అనేది ఉందండి. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ తగ్గిపోయి, మీరు బాగా చూడండి, కొంచెం ఓల్డేజ్ వచ్చే వాళ్ళకు చెస్ట్ కొంచెం వచ్చినట్టు ఉంటుంది. అది ఎందుకంటే టెస్టోస్టిరోన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వీళ్ళకు, ఈ ఆండ్రోపాజ్ అనేది వచ్చినప్పుడు. సో కాబట్టి అప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఖచ్చితంగా టెస్టోస్టిరోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే లెవెల్స్ ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు టెస్టోస్టిరోన్ తక్కువగా ఉండే దాని ఇంపాక్ట్ తగ్గిపోయి మీ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ కానీ బాడీలో చేంజెస్ అనేటివి మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆండ్రోపాజ్ ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.